రైల్లో ప్రయాణం చేస్తున్న ఒక భారతీయ జవాన్ ఒక మామిడిపండు తినేటప్పుడు రైలు వేగంలో ఆ మామిడిపండు జారి ఎడారి ప్రాంతంలో పడిపోయింది. మట్టిలో పడిన మామిడిని ఇసుక నెమ్మదిగా కప్పేసింది. అప్పుడే అక్కడికి ఒక నెమలి వచ్చింది. ఆ నెమలి ఆ మామిడి మీద చాలా నీళ్లు పోసింది. మట్టిని చీల్చుకుంటూ ఒక చిన్న మామిడి మొక్క బయటకొచ్చింది. రోజులు గడిచాయి, నెలలు మారాయి. ఆ చిన్న మొక్క నెమ్మదిగా ఒక అందమైన పెద్ద మామిడి చెట్టుగా మారింది. ఆ నెమలి ఆ చెట్టు కిందనే ఉండడం మొదలుపెట్టింది. ఒకరోజు ఒక మనిషొచ్చి ఆ మామిడి చెట్టును నరికేసి తీసుకెళ్లాడు. కత్తిరించిన చెట్టును చూసి ఆ నెమలి బోరున ఏడ్చింది. కొన్ని రోజులకు ఆ భారతీయ జవాన్ సెలవుల్లో ఇంటికి తిరిగొచ్చింది. అక్కడ నరికిన మామిడి చెట్టు దొంగను చూసి ఆమె మనసు కలచివేసింది. ఆ దొంగ మీద నీళ్లు పోసింది. అద్భుతం! మళ్ళీ అక్కడ్నుంచి ఒక కొత్త మామిడి మొక్క మొలకెత్తింది. ఇంత మంచి కథ విన్నాక కూడా లైక్, సబ్స్క్రైబ్ చేయకపోతే ఎలా?